తెలియజేస్తుంది. ఈరోజు ఒక మర్మాన్ని మనము ధ్యానించుకుందాం. మనందరికీ తెలిసినటువంటి విషయం, ముందుగా చూసినట్లయితే దూతల ద్వారా తెలియజేయబడిన సందేశం ఏంటంటే రక్షకుడు జన్మించాడు అని గొల్లలకి శుభవర్తమానం వచ్చింది. దూతలకి మొట్టమొదటిగా శుభవర్తమానము తెలియజేయబడింది. ఎవరంటే పుట్టబోయే వ్యక్తి ఎవరు? రక్షకుడు. తర్వాత మళ్ళీ దూతలు అందరూ కలిసి ఏం చెప్పారంటే, మరి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టలైనటువంటి బిడ్డలకు సమాధానము కలుగునగాక. అంటే క్రైస్తవ బిడ్డల్లో దూత చెప్పినటువంటి మాట, దేవాది దేవుడు పలికించిన మాట ఏంటంటే, ముఖ్యంగా ప్రభుని ఎవరైతే ప్రేమిస్తున్నామో, ఎవరైతే వెంబడిస్తున్నారో వారికి మెయిన్ దేవునితో సమాధానం. హల్లెలూయా. దేవుడితో సమాధానం ఎప్పుడైతే కలిగి ఉన్నామో ఆటోమేటిక్గా మనసులో ఉన్న అన్ని స్పర్ధలు పోతాయి. కాబట్టి కుటుంబంతో, ఇతరులతో, అనేక మంది బిడ్డలతో సమాధానం పడడానికి ఎంతో అవకాశము ఉంది. కనుక మరి సమాధానం అనగా వాక్యమునకు సమాధానం, వాక్యముకు లోబడుట, వాక్య ప్రకారంగా జీవించుట, దేవుణ్ణి ప్రేమించుట, దేవుని కార్యాలు చేయుట, ఇదంతా కూడా సమాధానం. ఇప్పుడు నేను ఏదైనా చెప్పాను అనుకోండి, సమాధానం మీకు నాకు మధ్యలో సమాధానం ఉన్నప్పుడు నేను ఏం చెప్పినా మీరు ఏం చేస్తారు? ఆ పని చేస్తారు. సమాధానం లేకుండా యాంటీగా ఉన్నారనుకోండి, ఏంటి మనం చేసేది అని అనుకుంటూ ఉంటారు. కనుక మరి సమాధానానికి కర్తగా, అధిపతిగా ఆయన జన్మించాడు. మొదటి లోక రక్షకుడు, రెండవదిగా సమాధానానికి ఆయన కర్తగా ఆయన జన్మించాడు. తర్వాత నేను మరి పాపులను రక్షించుటకి ఈ లోకమునకు వచ్చితిని. అంటే భూ ప్రపంచం మీద మా అందరూ కూడా ఏదో కారణాలతో, ఏదో మరి సమయ సందర్భాల్లో, ఏదో ఒక విషయంలో ఒక పాపిగా పరిగణించబడినప్పుడు వారందరినీ రక్షించుకొని ఈ భూలోకంలో నా బిడ్డలుగా సమకూర్చుకుని నేను వారిని మోక్షానికి నేను సిద్ధపడి చేయాలనే ఒక గొప్ప మరి ఆ ఆలోచన కలిగి దేవది దేవుడే శరీరధారిగా అనగా మానవ శరీరాన్ని ధరించుకుని ఈ లోకములో 2025 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభు పేరు మీద ఆయన జన్మించాడు. హల్లెలూయా, హల్లెలూయా. మూడో అంశం చూసినట్లయితే ఇప్పుడు నేను చెప్పేది చాలా గ్రేట్ అన్నమాట. ఇప్పుడు అమ్మా తర్వాత మనం ఆలోచన చేసినట్లయితే ఆయన దేని కొరకు వచ్చాడంటే రాజుగా వచ్చాడు. హల్లెలూయా. అంటే రాజులకు రాజు. ఈ భూమండలాన్ని ఎవరెవరు పరిపాలించారు? రాజులు అనేవాళ్ళు పరిపాలించారు. ఇప్పుడు పేర్లు మార్చబడినాయి, కానీ ఆయన మరి ఎప్పుడు కూడా సైన్యములకు అధిపతికు యెహోవా అని, ఆయన మహారాజని, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువుగా దేవది దేవుడే ఈ లోకంలో జన్మించాడు. ప్రభువులుగా పిలబడిన వారికి ప్రభువు, రాజులుగా పిలబడినకి ఆయన రారాజుగా ఆయన జన్మించాడు. అందుకని మరి మీకా గ్రంథంలో చూసినట్లయితే ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. మీకా గ్రంథంలో అనగా 766వ పేజీ, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో 700 మీకా గ్రంథంలో 766వ పేజీలో మరి 5వ అధ్యాయములో 2వ వచనాన్ని మనం చదువుకుందాం. బెత్లెహేము ఎఫ్రాతా యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. చాలండి. ఈ భాగంలో చూసినట్లయితే ఏలబోవువాడు ఎవరమ్మా? ఏలబోవాడు అంటే పరిపాలించేవాడు. యేసుక్రీస్తు జన్మించడానికి గల కారణం ఏంటంటే ఈ యొక్క ప్రపంచాన్ని పరిపాలన చేయడానికి వచ్చాడు. ఈరోజు క్రిస్మస్ యొక్క శుభ సందేశం. మానవులందరినీ పరిపాలించడానికి వచ్చాడు. మానవులందరికీ ఆయన రారాజుగా ఉండటానికి ఆయన జన్మించాడు. అందుకే ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే మళ్ళీ మత్తయి సువార్త ఇప్పుడు చదువుకున్న భాగంలో యూదులు ఏమన్నారంటే, ఈ యొక్క జ్ఞానులు ఏమన్నారంటే ఇక్కడ ఒక రాజు జన్మించాడు. అంటే యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ? ఇప్పుడు వాళ్ళకేమి శాస్త్రాలు తెలియజేసినాయి అంటే
పుట్టబోయేవాడు సామాన్యమైన వాడు కాదు. గొల్లలకేమో రక్షకుడు, దూతలేమో ఎక్కడైతే మీరు మహిమాయుక్తంగా కూడుకుంటారో అక్కడ సమాధానము. మూడవదిగా చూసినట్లయితే పుట్టబోయే ఈ శిశువు అనగా యేసుక్రీస్తు ప్రభువారు దేవతి దేవుడు, ఈయన రాజుగా ఈ లోకంలో జన్మించాడు. ఎందుకంటే అనేకమైన పరిపాలనలు జరిగినాయి. ఇప్పుడు ప్రస్తుతానికి పరిపాలనలో ఉన్నటువంటి మనము ఇంకొక పరిపాలనలోనికి మనం వస్తున్నాం. హల్లెలూయా. వాక్యం అర్థమైంది కదా. పరిపాలనలో ఉన్నటువంటి మనము ప్రభుని ఎవరైతే ప్రేమిస్తారో, ప్రభుని ఎవరైతే వెంబడిస్తారో, ఆయన వాక్యం ఎవరైతే గైకొంటారో ఇంకొక పరిపాలనలోనికి మనము మార్చబడుచున్నాం. అందుకే ఇక్కడ మరి హేరోదు రాజు కూడా అక్కడ చూసినట్లయితే, పిలాతు కూడా చూసినట్లయితే ఏమన్నాడంటే నువ్వు రాజువా అన్నాడు. యేసుప్రభుని ఏమన్నారండి? నువ్వు రాజువా అన్నట్టే నువ్వు అన్నట్లే అన్నాడు. అంటే ఆయన ఎవరిప్పుడు? రాజు. ఇప్పుడు ఈయనకేంటి? నేనే రాజును కదా, హేరోదు అనుకున్నాడు, నేనే రాజును కదా అనుకున్నాడు. కానీ ఇవి రాజు పుట్టాడండి, ఇక్కడ పరిపాలన చేయడానికి ఉద్భవించాడు అని వారు చెప్పినప్పటికీ ఈ పరిపాలన చేసే వారికి అంతా కూడా ఏదో ఒక విధిగా వారి మనసు యొక్క ఆందోళన జరిగింది. ప్రభునందు ప్రియులారా, ఇప్పుడు ఎందుకు జన్మించాడంటే రారాజుగా వచ్చి 2000 సంవత్సరాలు అయిపోయినప్పుడు ఇప్పుడు అనేక మంది ప్రజలందరూ కూడా ఆయన పరిపాలనలోనికి వస్తున్నారు. హల్లెలూయా. ఈరోజు క్రిస్మస్ యొక్క శుభ సందేశం ఏంటంటే ఆయన వల్ల పరిపాలిస్తున్నాడు. నా ప్రియ కుమారుడు, నా ప్రియ కుమార్తె, నువ్వు ఆ దారిలో వెళ్ళదు, ఈ దారిలో రా. అది ఆయన పరిపాలన. ఆయన మనకి ప్రత్యక్షంగా కనిపించకపోయినా పరోక్షంగా మనకి వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నాడు. ఉదాహరణకు ఒక విషయం చెప్తా. ప్రత్యక్షంగా ఎంతవరకు మనలో ఉన్నవారు ఎవరైనా మోడీ గారిని చూసారా? చూడలేదు. కానీ ఇప్పుడు ఎవరి పరిపాలన ఉన్నాం? ఆయన పరిపాలన ఉన్నాం. ఆయన కేంద్ర బిందువు ఏది? ఢిల్లీ. ఎక్కడ పరిపాలిస్తున్నాడు? ఇండియా అంతటిని పరిపాలన చేస్తున్నాడు. రాబో కాలములో ప్రపంచాన్నంతా కూడా పరిపాలన చేయడానికి ఎన్నో పథకాలు వారు వేసుకున్నారు. అవన్నీ కూడా విఫలమైపోతూ ఉంటున్నాయి. ఒక పక్కన సాతానుడు ఇప్పుడు పరిపాలన చేస్తున్నాడు. ఎందుకంటే సాతానుడు పరిపాలనలోనికి వెళ్ళకూడదని దేవతి దేవుడు పరిశుద్ధుడు తన వైపుకి ఆకర్షించుకుంటాడు. ఆయన పరిపాలన అంతా కూడా గజిబిజిగా ఉంటుంది. ఎందుకు ఆలోచించేద్దాం. ఎందుకంటే ఒకళ్ళ పరిపాలన ఉన్నాం అనుకోండి, వాళ్ళు సరిగ్గా పరిపాలన చేయకపోతే ప్రజలందరూ ఏం చేస్తారు? మళ్ళీ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏం చేస్తారు? మార్చేస్తారు. ఎందుకు? పరిపాలన నచ్చలేదు. దేవుడికి తెలుసు సాతాను యొక్క పరిపాలన ఎంత కఠినమైనటువంటిదో, అది ఎంత దుఃఖకరమైనటువంటిదో, అది ఎంత వేదనతో కూడినటువంటిదో, అసూయతో, కక్షలతో, క్రోధములతో, మత్సరములతో ఉంటున్నది. అది సాతాను ద్వారా వచ్చేవన్నీ కూడా మానవులు పొందుకోకూడదు అని లోక రక్షించటానికి, వాటన్నిటి నుంచి రక్షించటానికి మన మనసులో ఉన్నటువంటి కల్మషమును తీసివేసి సంపూర్ణమైనటువంటి సంతోషకరమైనటువంటి ఆ యొక్క రక్షణ భాగ్యాన్ని పొందుకుని ఆయన పరిపాలనలో వాడబడాలి అని. అప్పుడు ఒకసారి యేసుక్రీస్తు ప్రభు వారికి వారి శిష్యుల్లో ఒక ఆయన వచ్చి అన్నాడు కదా, ఇదిగో ప్రభువా, నిన్ను రాజుగా నేను చేస్తున్నాను అన్నప్పుడు నా రాజ్యము మీ రాజ్యము లాంటిది కాదు. ఆయన రాజ్యమే వేరు, ఆయన పరిపాలనే వేరు. ఇప్పుడు చూడండి, మనం ఏం చేస్తున్నాం? ఈ యేసుక్రీస్తు పరోక్షంగా మనల్ని ఇప్పుడు పరిపాలన చేస్తున్నాడు. ఈ పరోక్షమైనటువంటి పరిపాలనలో ప్రతి కుటుంబంలో, ప్రతి మనిషి జీవితంలో ప్రశాంతత నెలకొంటుంది, ప్రతి జీవితంలో ఆనందం ఉంటుంది. ఆయన పరిపాలనలో ఇది మహాభాగ్యం. హల్లెలూయా. ఆయన పరిపాలన చేస్తూ ఉంటున్నాడు. ఈ పరిపాలనకు మనము లోబడాలని ఈరోజు ఈ క్రిస్మస్ యొక్క శుభ సందేశం మనకి దేవుడు వినిపిస్తున్నాడు. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే మరి మీ రాజ్యము వేరు, నా రాజ్యము వేరు. ఇప్పుడు ఏ రాజ్యంలో ఉన్నాం? లోక సంబంధమైన రాజ్యములో ఉన్నాం. ఈ రాజ్యములో ఉండి మరి శారీరకంగా మనము ఆ పరిపాలనకు మనము లోబడి, ఇప్పుడు ఎవరి పరిపాలనకు లోబడాలంటే క్రీస్తు యొక్క పరిపాలనకు ఏమవ్వాలి? లోబడాలి. క్రీస్తు యొక్క పరిపాలనకు లోబడటానికి మన మనసు సంపూర్ణంగా ప్రభుకి మనము అంకితం చేసుకోవాలి. ఈరోజు దేవత దేవుడు మనల్ని ఏం కోరుకున్నాడు తెలుసా? అలనాడు వారు చక్కని బహుమతులు తీసుకెళ్లారు, కానీ ప్రపంచం అంతా కోరుకునేది ఏంటంటే మానవుని యొక్క శరీరములో ఒక విలువైనది పెట్టాడు, ఆత్మ పెట్టాడు.
ఆ ఆత్మ ఏదైనా తోటలో కళంకము కలిగింది. ఆ కళంకమును తీసివేయడానికి లోకరక్షకుడిగా ఈ లోకంలో జన్మించాడు. ఇప్పుడు ఆయన ఆత్మ పొందుకోవాలి. ఆయన ఆత్మలు కలిగినటువంటి వారు, అనగా ఆయన వాక్యములు కలిగినటువంటి వారు, ఆయన ఎందుకు భయభక్తులు కలిగినటువంటి వారు, దేవుని సన్నిధిని ఎడతెరపకుండా అనుభవించినటువంటి వారు, లోకములో ఏదైతే మోసము వంచన ఉందో వాటన్నిటిని విడనాడులకు రాజుగా ఆయన జన్మించాడు ప్రభునందు ప్రియులారా. అయితే ఎందుకు ఇంత పెద్ద ప్రణాళిక వేసుకున్నాడని మనం ఒక ఆలోచన చేస్తే అది ఒక పక్కన పెడదాం. తరువాత ఈ జ్ఞానులైనటువంటి వారు ఈయన ఎలాంటి వాడో తెలుసుకున్నారు. శాస్త్రాలని పరిశోధించి ఈ పుట్టబోయినటువంటి శిశువు ఒక రాజుగా పుట్టినటువంటి వాడు సామాన్యమైన వాడు కాదని ఒక శ్రేష్టమైనటువంటి బహుమతులు తీసుకుని వెళ్ళాడు. ఈ బహుమతులకి ఆయన గుణ లక్షణాలకి సరిపోయేటట్టుగా ఉంది. ఏమంటాం మొత్తం ఆయన చూసినట్లయితే ఏమని ఉంది బైబిల్లో? 9వ వచనం, వారు రాజు మాట విని బయలుదేరిపోచుండగా ఇదిగో తూర్పు దేశంలో వారు చూసిన నక్షత్రము ఆ శిశువుని చోటికి మీదుగా వచ్చి నిలిచే వరకు వారికి ముందుగా నడిచెను. తర్వాత 11వ వచనం చూసినట్లయితే ఎంత మహాజ్ఞానులైనటువంటి వారు ఆ ఇంటిలోనికి వచ్చారు. అంటే యేసు ప్రభు జన్మించి పశువుల పాకలో జన్మించిన శిశువు ఇప్పుడు ఎక్కడ లేడంటే పశువుల పాకలో లేడు. వారు ఒక ఇంటికి వెళ్ళిపోయారు. ఆ ఇంటిలోనికి వచ్చారు. సుమారుగా 2.5 సంవత్సరాలు వారు సుదీర్ఘమైన ప్రయాణం చేశారు. మన క్రైస్తవ జీవితంలో మనం మరణించే వరకు సుదీర్ఘమైన ప్రయాణం. ఈ ప్రయాణంలో మనం అలసిపోకూడదు. ఈ ప్రయాణాన్ని, ఈ జీవితాన్ని ఎవరు పరిపాలన చేస్తారు? దేవాది దేవుడు యేసుక్రీస్తు పరిపాలన చేయడం క్రిస్మస్ అంటే ఈయన రాచరికానికి గుర్తు తెలియజేశారు. అందుకని ఈయన రాజులకు ఆయన రాజుగా పుట్టాడు అన్నమాట ప్రభునందు ప్రియులారా. ఎందుకంటే మనం పరిపాలన చెయ్యాలని. రాజులకే రాజు నీవు ప్రభులకే ప్రభుండవు, రాజులకే రాజు నీవు ప్రభులకే ప్రభుండవు. హల్లెలూయా. మీరందరూ మంచోడు, నవ్వు మొక్కలతో వినండి చాలు. నవ్వుతూ ఉండండి. జయమశిష్టి గారు నవ్వుతూనే ఉంటున్నారు. రాత్రి పాట పడుతుంది, నవ్వుతూ ఉండండి చక్కగా. అప్పుడు నాకు ఇంకా ఆనందం అనిపిస్తుంది. ఎస్, ఇప్పుడు ఆనాడు పశువుల తొట్టులో పరిపాలన పరుడుకున్నాడు. ఇప్పుడు మనం ఆలోచించి అందరూ నవ్వుతారు. అప్పుడు రాజు బ్రదర్ ఇంకా నవ్వేస్తున్నారు. ఎస్, అది నవ్వుతూ ఉంటే అదొక ఆనందం అంట. మిమ్మల్ని చూసి నన్ను చూసి రజీ బ్రదర్ నవ్వట్లేదు, నవ్వాలంటే. ఎస్, వెరీ గుడ్. ఇప్పుడు ఆనాడు పశువుల తొట్టులో పండుకున్నాడు. ఇప్పుడు మనం ఆలోచించేద్దాం. పరిపాలన చేయాలంటే ఎవరైనా ఆయనకు ఒక సింహాసనం ఉంటుంది. హల్లెలూయా. ఏముంటుందమ్మా? రాజసింహాసనం ఉంటుంది. ఆ పీట మీద ఇంకెవరెవరు కూర్చుంటానికి వీల్లేదు. ఆయన రాజే అలంకరించబడతాడు. ఇరుపక్కల మంత్రులు ఉంటారు. ఈ సింహాసనం ఇప్పుడు చూడండి. స్తోత్రం అని నేను ఊయలేస్తా అంటే యేసుక్రీస్తు ప్రభు వారికి రోజు
ప్రభువా నీవు నన్ను పరిపాలించు అని ఎవరైతే, అమ్మా నువ్వు రాజుగా పుట్టావు కాబట్టి నీ పరిపాలనకి నేను లోబడుతున్నాను, నా జీవితాన్ని, నా నడకను, నా మనసును, నా ఆలోచనలు నువ్వు పరిపాలన చేయి నాయన, నువ్వు ఎలా చెప్తే నేను అలాగే వింటాను అనే ఒక స్థితికి వచ్చినప్పుడు, ఇప్పుడు యేసయ్య కోరుకునేది ఒక మంచి ఉయ్యాల తొట్టు, మన యొక్క హృదయం. హల్లెలూయా. మన యొక్క హృదయం, మన హృదయంలో ఆయన రారాజుగా మనం ప్రతిష్ఠించుకుంటే మన జీవితాన్ని అంతా కూడా ఆయన పరిపాలన చేస్తాడు. ఎందుకో తెలుసా, ఆయన ఈ రాజులు వేరు, ఈ రాజు వేరు. ఈ రాజు మనకి మోక్షాన్ని ఇస్తాడు, ఈ రాజు మనకి ఆత్మశాంతిని దయచేస్తాడు, ప్రశాంతత మనకి ఇస్తాడు. ప్రభునందు ప్రియులారా, కనుక ఎంతో సుదీర్ఘమైనటువంటి ప్రయాణం చేసి రాజు ఎదుట సాగిలపడినట్లుగా మనం ఎప్పుడు కూడా ఆయన వాక్యం ఎదుట, ఆయన ఆ రాజు దగ్గర మనం ఎప్పుడు కూడా తను తగ్గించుకొని, ప్రభువా నా హృదయంలో నీకు ఒక శ్రేష్టమైనటువంటి ఉయ్యాల వేస్తున్నాను, తరువాత నా హృదయంలో నీకు ఒక శ్రేష్టమైన సింహాసనాన్ని ఏర్పాటు చేశాను, ఈ సింహాసనం మీద నువ్వు ఎప్పుడు ఉండాలి, నా హృదయమైన ఆ రాజ్య పరిపాలన చేసే సింహాసనం ఇదిగో ప్రభా నా హృదయంలో పొందుపరుచుకున్నాను, నీవి ఇది ఆయనకి కేంద్రం. హల్లెలూయా. మన ఆలోచనలకి, మన కంటి చూపుకి, మన వినికిడికి, మన నడిచే విధానానికి, మన ప్రవర్తనకి ఇది కేంద్రం. ఈ కేంద్రములో, ఈ హృదయంలో యేసు ప్రభుకి మనము ఒక చక్కని సింహాసనం ఏర్పాటు చేసినట్లయితే ఆయన మనల్ని ఏం చేస్తాడు, ఆయన పరిపాలన చేస్తాడు. ఎప్పటికప్పుడు ఆయన ఆలోచనలు ఎత్తాడు, ఇగో నా కుమారుడు ఇలాగా, నా కుమార్తె ఇలాగా, రా నా మందిరానికి రా, నా కార్యములు చేయి, దేవుని వాక్యమును చదువు, పరిశుద్ధమైన జీవితం జీవించండి, రక్షణ భాగ్యం పొందుకోండి అని ఆ విధంగా వారు ఏం చేస్తారంటే, దేవదేవుడు ఏం చేస్తారంటే మనల్ని పరిపాలన చేస్తాడు. ఆయన పరిపాలన ఎలాంటిదంటే నీతితో కూడినటువంటిది. హల్లెలూయా. ఆయన పరిపాలన ఏంటమ్మా, మర్చిపోతే దేంతోనమ్మా, నీతితో కూడినటువంటి, అనగా నీతి స్థాపన మనల్ని చేస్తాడు. ఆ నీతిమంతుని మన హృదయంలోకి చేర్చుకోవాలి. ఈరోజు శ్రేష్టమైనటువంటి శుభ క్రిస్మస్ సందేశం దేవుడు నిన్ను నన్ను ప్రేమించి మనందరికీ ఈ శ్రేష్టమైనటువంటి మాటలు మనకి దయచేస్తూ ఉంటున్నాడు. ప్రభునందు ప్రియులారా, మరి నీతి అంటే ఆయన ద్వారానే వస్తుంది కాబట్టి ఆయనే మనలోనికి రావాలి. ఎందుకో తెలుసా, మన నీతి మురికి గుడ్డ లాంటివి, ఆయన నీతి ప్రశస్తమైనటువంటిది. ఆయన ముందు ఎప్పుడు కూడా మనం సాగిలపడాలి, ఆయన మాటలకు మనము లోబడాలి, ఆయన పరిపాలనకు మనం ఖచ్చితంగా లోబడి మనము జీవించాలి. అందుకే మరి ఈరోజు అలనాడు పశువుల తొట్టులో ఉన్నటువంటి ఆ దేవాది దేవుడు ప్రతి మనిషిలో ఒక చక్కని ఆ యొక్క హృదయమును, ఒక చక్కని ఆత్మను పెట్టినప్పుడు ఆయన దాంట్లో నివాసం చేయడానికి చాలా ఇష్టపడతాడు. ఇంకో విషయం చెప్పనా, ఎందుకు ఇష్టపడుతున్నాడు, నేను తలుపు వద్ద ఉండి నేనేం చేస్తాను, తట్టుచున్నాను. తలుపు అంటే ఈ తలుపు కాదు, మన హృదయం అనే తలుపు. ఎందుకంటే నేను లోనికి వచ్చంటే నేను నిన్ను పరిపాలన చేస్తాను. అందుకే ఈ లోపల నేను ఎలా జన్మించానంటే రారాజుగా జన్మించాను. ఈ రారాజుకి మన హృదయంలో చాలా పొందుపరుచుకోవాలి. ప్రభా నా కొరకు వచ్చావు, నా కొరకు వచ్చావు, లేదా నా కుటుంబం కొరకు వచ్చావు, లేదా ప్రతి మనిషిని ప్రేమించి వచ్చావు నాయన, కనుక నిన్ను నా హృదయంలో నేను పొందుపరుచుకుంటాను. ఉదాహరణకి మనకు వచ్చే ఆలోచన ప్రకారంగానే మనం జీవిస్తాం కదా, అంతే కదండి. ఏం చేయాలి ఏంటి అనేది జీవిస్తాం, లేకపోతే ఇతరుల యొక్క ఆలోచన కూడా తీసుకుని మనము ప్రయాణం చేయటం అన్ని చేస్తాం. మరి ఇప్పుడు మన ప్రయాణం భూలోకం నుంచి పరలోక రాజ్యం కొరకు ప్రయాణం కాబట్టి ఇప్పుడు మనం ఎవరి ఆలోచనకు లోపడాలంటే దేవుని యొక్క ఆలోచనలకే లోపడాలి. దేవుని యొక్క ఆలోచనలు ఎక్కడున్నాయి, పరిశుద్ధ గ్రంథములో ఉన్నాయి, దేవుని వాక్యములో ఉన్నాయి. వాటిని మనం అనుసరించాలి. ఆ నీతిమంతుని మనం ప్రేమతో స్వీకరించాలి, ఆహ్వానించాలి, స్వాగతం పలకాలి. రా నాయనా, నా హృదయానికి ప్రవేశించు నాయనా. ముందుకంటే దాంట్లో ఉన్న ఏదన్నా మల్యం ఉంటే నువ్వు ఇక్కడ ఉండలేవు కాబట్టి నీ వాక్యం ద్వారా మల్యం తీసివేయి, నా జీవితాన్ని మార్చు. నువ్వు రారాజుగా పుట్టావు ఈ లోకంలో, నీ పరిపాలనకి నేను లోపడతాను నాయన అని ఒక గొప్ప మనసు ఉన్నట్లయితే ఆ హృదయంలో ఆయన నివాసము చేస్తాడు. రెండవదిగా చూసినట్లయితే ఆయన రాజ్యము శాశ్వతమైనటువంటిది. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన రాజ్యం ఎలాంటిదంటమ్మా, శాశ్వతమైనటువంటి. ఎక్కడ ఎలా శాశ్వతమైనది, మనం ఉన్నమే
కానీ మనం జీవిస్తున్నంత కాలము కూడా ఆయన శాశ్వతమైనటువంటి రాజ్యములో, ఈ భూలోకములో మన శరీరాలు ముగించేదాకా ఆ శాశ్వత రాజ్యానికి మనం లోబడినట్లయితే తర్వాత మనం ఎక్కడికి చేద్దామంటే శాశ్వతమైనటువంటి రాజ్యములోనికి, పరలోక రాజ్యములోనికి చేర్చబడతాం. యేసుక్రీస్తు ప్రభువు వారు జన్మించింది ఉట్టిగా విడిచిపెట్టేది కాదు, ఉట్టిగా మానవుడు ఏర్పాటు చేసి కొంతకాలం బతికేతలే ఉంటే అయిపోతుంది కాదు. వీళ్ళు శాశ్వతమైనటువంటి నా రాజ్య పరిపాలనలో ఉండాలని ఈ లోకములో ఆయన రారాజుగా జన్మించాడు. లాలి 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 లాలమ్మ లాలి. ఎక్కడ ఉందాం? హృదయంలో వందనాలు తాడు స్తోత్రమైన ఉయ్యలా వేసి మన ఉదయం నాయన నువ్వు రా పరిపాలన చేయి. ఉదాహరణకి ఎవరినైనా ఒక పిల్లోని మీరు ముద్దు పెట్టుకోవాలనుకోండి, పిల్లాడు ఎక్కడెక్కడో తిరుగుతున్నాడు, ముద్దు పెట్టుకోగలరా? పెట్టుకోండి. చక్కగా ఇలా తీసుకుని చేతుల మీద తీసుకుని అబ్బా ఎంత బాగున్నావని చక్కగా ఆ ముద్దు పెట్టుకోవాలి. చూసారండి, మీకు చాలా పెట్టాం కదా, అబ్బా అందరూ చూస్తున్నారులే. ఆ చక్కగా జింప చేయటానికి, సంతోషంతో ఉండటానికి, ఆనందముతో జీవితం గడపడానికి, ఐక్యతో జీవించాలి, వాక్యముతో సమాధానం మనం కలిగి ఉండాలి. కనుక ఇదేంటంటే శాశ్వతమైనటువంటి రాజ్య పరిపాలన చేయడానికి వచ్చాడు కాబట్టి ఇక్కడ ఆయన పరిపాలనలో ఉంటే మనము శాశ్వతమైనటువంటి రాజ్యంలోనికి వెళ్తాం. కనుక ఇప్పుడు ఆయన ఏం చేయాలమ్మా? ఈ పుడమిలో పుట్టినటువంటి వ్యక్తిని మన హృదయంలోనికి చేర్చుకోవాలి. ఇప్పుడు ఎలా ఆహ్వానిద్దాం? లాలి 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 లాలమ్మ లాలి, లాలి 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 లాలమ్మ లాలి, లాలి అని పాడలే బాలయేసునకు లాలి. పరలోక దేవుని తనయుడోయమ్మ, పరలోక దేవుని తనయుడోయమ్మ, పుడమిపై బాలుడుగా పుట్టెనోయమ్మ లాలి, లాలి 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 లాలమ్మ లాలి, లాలి 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 లాలమ్మ లాలి, లాలి అని పాడలే బాలయేసునకు లాలి. అంటే ఒక రిక్వెస్ట్ ముగించడం అయిపోయిందని చెప్పాలి. హ్యాపీ క్రిస్మస్. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే వారు గుర్తెరిగారు కాబట్టి ప్రభువును కూడా గుర్తెరిగి మనం ఏం బహుమానం ఇవ్వాలంటే మన హృదయాన్నే ఇవ్వాలి. హల్లెలూయా. మనం ఇవ్వాలి. ఎందుకంటే ఈయన పరిపాలన చేసేవాడు కాబట్టి, యూదులకు రాజుగా పుట్టాడని జ్ఞానులు తెలుసుకున్నారు కాబట్టి అమాంతంగా ఊరించండి అంత మహాజ్ఞానులైనటువంటి వారు పసిబాలుడికి, అంటే యేసు తెలుసు కానీ సాధారణంగా మనం జనరల్గా అనుకుంటే ఆ చిన్న పిల్లడికి ఏమి జ్ఞానులు వచ్చారా, మాటలు ఇచ్చారా తెలియదు. కానీ దేవుడు కాబట్టి తెలుసు. అమ్మో ఈయన పరమాత్ముడు, మహాజ్ఞాని, రాజులకు రాజుగా పుట్టాడు, అన్ని గ్రహించగలడు, ఏదో ప్రకృతిలా బాలేసిగా పుట్టాడు కానీ అమ్మో అనుకుని ఆ శిశువు ఎదుటాలు ఏం చేయాలంటమ్మా? సాగిలు. యేసు ప్రభు మనకి ఇక్కడ ప్రత్యక్షంగా కనిపించకపోయినా ఆ క్రీస్తుని మనం ప్రేమించి ఆయన ముందు ఎప్పుడు కూడా సాగిలు పడి ప్రతి వాక్యానికి కూడా మనము లోబడితే మనం సాగిలు పడినట్లు. హల్లెలూయా. ఈ వాక్యానికి మనం ఏమవ్వాలంటే లోబడాలి. తర్వాత నా రాజ్యము సమాధానంతో కూడినటువంటిది. హల్లెలూయా. ఎందుకంటే మీ రాజ్యం లాంటిది కాదు నా రాజ్యం. మీ రాజ్యం వేరు, నా రాజ్యం వేరు అన్నాడు యేసుక్రీస్తు ప్రభువు. అందుకే పిలాతు కూడా ఏమన్నాడంటే నువ్వు రాజువా అన్నప్పటికీ నేను రాజుని అన్నాడు. హల్లెలూయా. కనుక ఆ రాజు మన హృదయంలోనికి మనము ఆహ్వానించాలి. ఉదాహరణకి ఒక విషయం చెప్తా, ఇది కూడా కట్ చేయండమ్మా. తర్వాత ఒక రాధాన్ని ఇస్తామనుకున్నాము సరండి. కనుక మనము ఆహ్వానించడం ద్వారా ఈ రాజుని మనం ఏకైకగా మన హృదయంలో స్థిరంగా ఉండాలని మనం ఏం చేస్తున్నాం? ఎన్నిక చేసుకోవాలి. హల్లెలూయా. మన ప్రవర్తన ద్వారా ఎన్నిక చేసుకోవాలి, మన మనసును బట్టి ఎన్నిక చేసుకోవాలి, మన సిద్ధాంతాలను బట్టి ఆయన ఎన్నిక చేసుకోవాలి, మన హృదయంలోకి ఆహ్వానించాలి, మనం నడిచే విధానాన్ని బట్టి మనం ఎన్నిక చేసుకోవాలి. ప్రభునందు ప్రియులారా, కనుక ఇది ఆయన రాజ్యము సమాధానంతో కూడినటువంటిది. ఇప్పుడు భూరాజులందరూ పరిపాలన చేస్తున్నారు. భూరాజులు పరిపాలన చేశాంట వాళ్ళు అనుకుంటారంట మనం చాలా సమాధానం తెద్దాం, యాగం చేద్దాం, అందరినీ మంచిగా చూద్దాం అని అనుకుంటున్నారంట. అలా అనుకున్నప్పుడు ఈ రాజు పరలోకం నుండి ఏం చేస్తాడో తెలుసా?
ఏం చేస్తాడో తెలుసా? ఇప్పుడు చూద్దాం. కీర్తన గ్రంథం 2వ అధ్యాయము 3వ వచనం చూద్దాం. వీళ్ళందరూ ఎలా అనుకుంటుంటే రాజు ఏమనుకున్నాడో చూద్దాం. భూరాజులు యెహోవాకును ఆయన అభిషక్తునికి విరోధముగాను నిలవబడుచున్నారు. ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. ఆకాశమందు ఆసీనుడగు వాడు నవ్వుచున్నాడు. ప్రభు వారిని చూసి అపహసించుచున్నాడు. చూసారండి, ఆ రాజు ఏం చేస్తాడంట? భూలోకంలో ఉన్న రాజులను చూసి, రాజ్య పరిపాలన చూసి, ఈ సిద్ధాంతాలను చూసి, ఎక్కడ కూడా నీతి లేదని, ఇది సమాధానం లేదని, ప్రేమ లేదని గ్రహించి ఆయన ఆకాశం ఉన్నటువంటి దేవుడు ఏం చేస్తాడంటమ్మా? నవ్వుకుంటున్నాడంట. ఇదేం పరిపాలన బాబు అనుకుంటున్నాడు. కానీ నిజం, ప్రభు దగ్గరికి రాకపోతే, ఈ రక్షకుని అంగీకరించకపోతే మన జీవితం అయోమయం. మళ్ళీ ముగ్గురు పరిపాలన చేస్తారు, లేకపోతే ఇద్దరే పరిపాలన చేయాలి. ఇప్పుడు పరిపాలించేవాడు రాజు. ఒకవేళ ఈయన పరిపాలన చేయకపోతే ఎవరు పరిపాలన చేస్తారు? ఈజీగా చెప్తారు. అంటే ముఖ్యమంత్రిని పక్కన పెడదాం, యేసు ప్రభుని పరిపాలన ఒక పక్కన పెడదాం. ఇప్పుడు మీరు ఈజీగా చెప్తారని చెప్తాంటే ఇంకొకటి పరిపాలన చేస్తాడు. సమాధానం ఎక్కువ ఈ మూల అవుతుంది, ఆ మూల ఎక్కడో గోడ మూల కూర్చొని అక్కడి నుంచి వస్తుంది ఎక్కువ సెకండ్. ఆయన పరిపాలనలో ఏమి లేదు, సమాధానం లేదు. అమ్మాయి అంతే కరెక్టే. సాతాను యొక్క పరిపాలన ఏమి లేదు. గొడవ పెట్టడా? ఏం గొడవ? ఇమీడియట్గా వచ్చేది అంత కోపం. అది యేసు పరిపాలన చేస్తే ఉండు సమాధానం, ప్రేమ ప్రేమ దేవుని పెట్టడం. తగ్గింపు జీవితం. తగ్గింపు అంటే ఏంటి? ఏదో కాదు, మన కుటుంబంలో భార్య భర్త, భార్య ముందు భర్త, భర్త ముందు భార్య, పిల్లలు, తల్లిదండ్రులు అందరము, లేదా ఒక దైవ సేవకుడికి అందరూ కూడా తగ్గించుకుని అంటే ప్రభు దగ్గర మనం తగ్గించుకున్నట్లే వాక్యానికి మనం లోబడి మనం జీవించాలి ప్రభునందు ప్రియులారా. మూడవదిగా చూసినట్లయితే ఆయన రాజ్యములో మరణము లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన రాజ్యంలో ఏమి లేదు, మరణము లేదు. ఇప్పుడు పరిపాలన రాజ్యాలు ఏముంటాయి? ఆయన రాజ్యంలో మరణము లేదు. ఎందుకు లేదో చెప్తాం. ఇప్పుడు మనము పరోక్షంగా ఆయన పరిపాలనలో ఉన్నాం, ప్రత్యక్షంగా అసలు ఈ భూమండలం మీద పుడుతున్న కారణం ఏంటంటే ఆయన భూమండలం మీదకి వచ్చే పరిపాలన చేయటానికి. హల్లెలూయా. భూమండలం మీదకే వచ్చి పరిపాలన చేయాలంటే ఆ టైంలో ఆయనకు బిడ్డలు కావాలి, ఆయనకి జనాంగము కావాలి. సాతాను బిడ్డలుగా ఉండకూడదు. ఇప్పుడు ఆయన పరిపాలన చేసేది దావీదు సింహాసనంగా చేసుకుని అక్కడే ఉండి పరిపాలన ప్రపంచం అంతా కూడా ఆయన పరిపాలన చెయ్యాలని ఆయన వచ్చే పరిపాలనకు ముందుగా ఆయన ఈ లోకములో బాల యేసుగా రారాజుగా పుట్టాడు. హల్లెలూయా. చూసారండి, అప్పుడు పెద్దల సమ్ముఖముతో అనేక మంది బిడ్డలను తీసుకుని వచ్చి ఈ భూమండలం మీద అనేక మందిని అందరికి ప్రత్యేకమగుతూ ఆయన పరిపాలనలో ఏముంటుందో తెలుసా? అప్పుడు నీతి ఉంటుంది, అది శాశ్వతమైనటువంటిది. కొన్ని సంవత్సరములు ఆయన పరిపాలన చేసిన తరువాత మరలా ఒక శ్రేష్టమైనటువంటి దేశములోనికి ఆయన తీసుకెళ్ళటానికి ఈ లోకానికి ఆయన వచ్చాడు. ఇప్పుడు ఇక్కడ ఈ పరిపాలనకు లోబడినట్లయితే మనం ఎక్కడికి వెళ్తామంటే పరలోక రాజ్యములో ఆయన ద్వారా పరిపాలించబడటానికి ఆయన రాజుగా పుట్టాడు. ఈ 2025 సంవత్సరంలో మన యొక్క ప్రసంగం ఏంటమ్మా? రాజుగా జన్మించాడు. అదండి, రాజుగా జన్మించాడు. తర్వాత ఆయన రాజ్యములో ఏముంటుందో తెలుసా? ప్రేమ ఉంటుంది. ఏముంటుందమ్మా? ప్రేమ ఉంటుంది. విశేషం చెప్తా, యెషయా గ్రంథంలో ఉంది, ఎవరు తీయక్కర్లేదు. ఆయన పరిపాలన 1000 ఏండ్లు భూమి మీద ఎంతమ్మా? 1000 ఏండ్లు పరిపాలన జరిగిన తరువాత 1000 ఏండ్లు పరిపాలన జరుగుతున్నప్పుడు సాతానుని తన అనుచరుల్ని పాతాళములో బిలములో బంధించేసి ఆయన చక్కగా ప్రపంచం అంతా కూడా ఎంతో ఆనందముతో, సంతోషంతో, గొప్ప సంకల్పంతో భూమిని సృష్టించుకున్నటువంటి దేవుడు ఈ భూమండలం మీదే 1000 సంవత్సరాలు పరిపాలన చేయాలని ఆయనకు అభీష్టము. అప్పుడు అందరూ కూడా ఆ రాజుని ఏకీభవిస్తారు. ముందుగా ఎవరు ఎక్కుతారంటే ఇప్పటి నుంచే మనం నేర్చుకున్నటువంటి వాక్యానికి లోబడినటువంటి వారందరూ కూడా ఆయన పరిపాలనలో ఉంటారు. ఆయన పరిపాలనలో ఏం లేదని చెప్పారు? ఇప్పుడు మరణము లేదు. హల్లెలూయా. ఆయన పరిపాలనలో మరణము లేదు. ఆయన పరిపాలన అంతా కూడా ప్రేమతో కూడినటువంటిది. ఎందుకు మరణము లేదో అది కూడా నేను మీకు చూపిస్తాను పరిశుద్ధ గ్రంథములో.
ఎందుకు మరణము లేదు? అమ్మ యెషయా గ్రంథంలో చూడండి, గ్రంథంలో 11వ అధ్యాయంలో ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే 6వ వచనం చూద్దాం. తోడేలు గొర్రె పిల్ల యొద్ద భూమండలం ఎలా ఉంటుందో తెలుసా? భూమండలం అంతా ప్రేమతో సమాధానంతో మరణము లేకుండా. అంటే ఇప్పుడు విష జంతువులు కూడా, సింహాలైన పుల్లైన మనుషులను చంపడానికి అవకాశము. ఆయన రాజ్యములో 1000 ఏండ్ల పరిపాలన రాజ్యము చేయడానికి ముందుగా వచ్చి ఒక సూచన ఇచ్చి, నన్ను ప్రేమించండి, నా అడుగు జాడల్లో నడవండి, నేను మళ్ళీ భూమండలం మీద నేను 1000 ఏండ్లు రాజ్య పరిపాలన చేయడానికి ఈ లోకానికి నేను వచ్చిన. ఇహ పరాధుల కర్త ఇతడో యమ్మా, ఇహ పరాధుల కర్త ఇతడో యమ్మా, మహిపాలనము చేయు మహిమోత్ముడమ్మ. మహిపాలన చేయటానికి ఈ లోకంలోకి వచ్చిన తరువాత ఇప్పుడు ఏంటంటే మనం చదువుకునేది తర్వాత తోడేలు గొర్రె పిల్ల యొద్ద నివాసము చేయును, చిరుత పులి మేక పిల్ల యొద్ద పండుకొనును, దూడయు కొదమ సింహమును పెంచబడిన కోడియు కుడుకొనగా బాలుడు వాటిని తోలును, ఆవులు ఎలుగులు కూడి మేయును, వాటి పిల్లలు ఒక్క చోటనే పండుకొనును, ఎద్దు మేయునట్లు సింహం కూడా గడ్డి మేయును, పాలు కుడుచు నాగుపాము పుట్ట యొద్ద ఆట్లాడును, మిడినాగు పుట్ట మీద పాలు విడిచిన పిల్ల తన చెయ్యి చాచును, నా పరిశుద్ధ పర్వతం అంతటను ఏ మృగమును హాని చేయదు, నాశనము హల్లెలూయా నాశనము చేయదు. 1000 ఏండ్ల పరిపాలనలో అలాగే ఉంటున్నారు. మరణము లేదు, భయము లేదు, అందరూ కూడా సమాధానంతో ఉంటారు. అది 1000 ఏండ్లు కూడా ఆయన పరిపాలన చేస్తూ నీతితో ఆయన పరిపాలన. భూరాజులు ఏలికలు ఏకీభవించి ఏదేదో చేద్దాం అనుకుంటున్నారు, కానీ ఆకాశం అందున్నటువంటి వాడు నవ్వుచున్నాడు, నేనే మరొకసారి భూమండలం మీద అడుగు పెట్టబోతున్నాను. హల్లెలూయా. అందుకు సృష్టించుకున్నాడు దీన్ని. నేను వస్తున్నా, భయపడకండి, నేనే పరిపాలన. నా పరిపాలనలో ఉన్నవారు ఆనందముతో ఉంటారు, సంతోషముతో కేకలు వేస్తారు. అంటే ఉదాహరణకు ఒక విషయం చెప్పుకున్నాం. ఇప్పుడు మనం పరిపాలన చేస్తున్న వారు ఇక్కడి నుంచి ఏదైనా కొత్త పథకాలు పెట్టి, ఎప్పుడైతే మనం ఈ యొక్క పరిపాలనలోకి వచ్చామో ఈ పరిపాలనకి ఏమి లేదు, అంతమంటూ లేదు. అయితే ఇప్పుడు ఈ రాజుకి దగ్గరికి మనం పరిపాలనగా మనం రాకపోతే, ఈ రాజు యేసు రాజు మనల్ని పరిపాలన చెయ్యకపోతే, చూసారండి, యుగ యుగాలు భయంకరమైనటువంటి పరిపాలనలోనికి మనం వెళ్ళిపోతాం. అలా వెళ్ళకూడదని యేసయ్య ప్రపంచ ప్రతి మానవాల్ని ప్రేమించి కనికరపడి ఇప్పుడు కూడా ఆయన జ్వాలపాటలాగా మనందరినీ ఆహ్వానించి నా కుమార్తె నా కుమారుడని ప్రేమతో అంగీకరించి సాధారణ లోకంలో అనేకమైన సృష్టించాడు మీ కొరకు. అదంతా కూడా మోసమని తెలియజేసి నా నీతినే వెతకండి, నా రాజ్యాన్ని వెతకండి అన్నాడు ఆయన. హల్లెలూయా. ఈ లోకములైన రాజ్యం ఇప్పుడు పరోక్షంగా నడుస్తుంది. మనందరం కూడా ఆయనలోనికి మనం వెళ్ళాలి. ఆయన రాజ్యము దుఃఖంతో కూడినటువంటిది కాదు. ఇప్పుడు మనం చూసుకున్నాం కదా, ఏది హాని చేయడానికి అవకాశమో అందుకు ముందుగానే ఆయన యేసుగా ఈ లోకంలో జన్మించి అందరిని ఆకర్షించుకుంటూ, నేను వచ్చే టైంలో ఆ మృగములో ఉన్నటువంటి ఆ పగ అంతా కూడా ఏమేస్తాడైనా తీసివేస్తున్నాడు. ఇప్పుడు కూడా మనలో అలాంటిది ఏదన్నా ఉన్నట్లయితే మనం కూడా తీసివేయబడాలని ఈ క్రిస్మస్ సందేశంగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఆయన ఆది అంతము లేనటువంటి దేవుడు. మనం ఎప్పుడైతే అంగీకరించామో అది మనకి ఆది అనగా ప్రారంభం అవుతుంది. మన జీవితంలో అంతము బాగుండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంతము బాగుండాలి. అంతము పరలోక రాజ్యములో మనం ప్రవేశించాలి. ఆది అంతము లేని దేవుడు యమ్మా, ఆది అంతము లేని దేవుడు యమ్మా, ఆదాము దోషమునకు అడ్డుపడినమ్మా, లాలి 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 లాలం లాలి 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 లాలమ్మ లాలి లాలి అని పాడలే. ఎంత మంచిదో. నేను ఆఫ్ చేతి మీకు కంఠం పెంచాలి, స్వరం అప్పుడు బాగుంటుంది. ఒకటి చెప్పనా, అసలు ఈ స్వరం కంటే ఏ స్వరం బాగుంది? ఈ స్వరమే బాగుంది.
కదండి. కనుక ఆయన పరిపాలనలో మనం ఉందాం. అనగా యూదులకు రాజు అంటే మరోసారి చెప్తున్నాను, ఎక్కడో పుట్టనుకోవద్దు. ఆయన ఎక్కడో అన్ని చోట్ల ఉండడు కదన్నా, ఆయన దేవుడు అన్ని చోట్ల. కానీ ఒక కేంద్ర బిందువుని ఆయన ఎన్నుకొని ఆయన 1000 ఏళ్ళు భూలోకంలో పరిపాలన చేయడానికి ముందుగానే ఆయన యేసు రాజుగా ఈ లోకములో ఆయన జన్మించడానికి గల కారణం ఏంటంటే అనేక మంది బిడ్డల్ని ఆయన గ్యాదర్ చేస్తున్నాడు, పోగు చేసుకున్నాడు. ఏ వస్తువులు ఇచ్చి? రక్షణ ఇచ్చి, పాప విమోచన ఇచ్చి, శాపగ్రస్తమైన జీవితాన్ని చూపించి, ఆనందాన్ని ఇచ్చి, సంతోషాన్ని ఇచ్చి, ఐక్యతనిచ్చి, సమాధానాన్ని ఇచ్చి, ప్రేమనిచ్చి, ఈ మూలికలన్నీ కూడా మానవ జీవితానికి అమూల్యమైనటువంటివి. ఇప్పుడు నేను చెప్పిన అన్ని కూడా డబ్బుతో వచ్చేవి మాత్రం కాదు. జాగ్రత్తగా అయిపోయిన వాక్యం. డబ్బుతో వచ్చేవి కాదు. వాక్యము ద్వారా లోబడితే వస్తుంది, వాక్యాన్ని వింటే వస్తుంది, మనసు మార్చుకుంటే వస్తుంది, జీవిత విధానాన్ని మార్చుకుంటే పొందుకుంటాం. ఆయన పరిపాలనలో ఇప్పుడు మనం అందరము ఉన్నాం. దీనికే మనం ప్రయారిటీ ఇవ్వాలి. ఈయన పరిపాలనకు మనము లోబడాలి. అందుకని ఆనాడు రాజుగా పుట్టింది. ఎందుకంటే నేను పుట్టింది మొదలుకొని మళ్ళీ రాజ్యంలోనికి తీసుకుని వెళ్ళేదాకా పరోక్షంగా మిమ్మల్ని అందరినీ నేను ఏం చేస్తున్నాను? పరిపాలన చేస్తున్నాను. హల్లెలూయా. పరిపాలన చేస్తున్నాను. యోధులకు రాజుగా పుట్టెనోయమ్మా, యోధులకు రాజుగా పుట్టెనోయమ్మా, హల్లెలూయా. ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే యేసు ప్రభు పుట్టినప్పుడు ఏంటంటే యూదులకు రాజుగా పుట్టాడా అని నువ్వు రాజు కాదని వాదించేవాడు చాలా మంది ఉన్నారు. ఈరోజు ఆ రాజు యేసు రాజు రాజు కాదని, రక్షకుడు కాదనే వారు కూడా వెనకంజ వేసేవాడు చాలా మంది ఉన్నారు. కానీ మనము అలాంటి స్థితిలోకి వెళ్ళకుండా ఇలాగ మనల్ని కట్టేశాడు. హల్లెలూయా. ఒక సంఘములో మనల్ని కట్టుకున్నాడు, స్థాపించుకున్నాడు, స్థిరపరుచుకున్నాడు, ఒలివ మొక్కల వలె ఎదిగిస్తున్నాడు, స్తంభము వలె నాటుకున్నాడు. ఆ స్థితిలో మనం ఉన్నట్లయితే ఆయన శాశ్వత రాజ్యములో మనకి పరలోక ద్వారాలు తెరవబడతాయి. హల్లెలూయా. పరలోక ద్వారాలు తెరవబడతాయి. కనుక పరోక్షంగా మనము పరిపాలనలో నడవబడి ప్రత్యక్షమైనటువంటి ఆయన రాజ్య పరిపాలనలో యుగ యుగాలు కూడా ఆయన ఉండాలి. ఇప్పుడు ఆయనే పరిపాలకుడు. ఆయన్ని అనుసరించే వారికి హల్లెలూయా. ఆయన ఎవరైతే అనుసరిస్తారో ఆయనే పరిపాలకుడు. చూసారండి. తర్వాత కూడా శాశ్వతంగా, శాశ్వతం చెప్పారు కదా, ఆయన రాజ్యము శాశ్వతమైనటువంటిది, యుగ యుగాలు ఉంటుంది పరలోక రాజ్యములో. ఆ రాజ్యములోనికి మనం వెళ్ళాలంటే మనము కొన్ని ఆధిక్యతలు ఇక్కడ మనము కలిగి ఉండాలని, ఆ రక్షణ పొందుకోవాలని దేవది దేవుడు ఈ లోకములో ఆయన లోక రక్షకుడిగా ఆయన ఉన్నాడు. మన హృదయం అంతా ప్రేమ లేనివాడు నావాడు పరిపాలించేవాడు చెప్తున్నాడు ఈ విషయం. మన హృదయాన్ని పరిపాలించేవాడు, మన జీవితాన్ని పరిపాలించేవాడు, మన క్షేమము కోరుకునేవాడు ఉన్నాడు. నా ప్రేమ మీరు కలిగి ఉండండి, నా ప్రేమ లేనివాడు నావాడు కాదు. ఆయన మనలోనికి ఆయన్ని మనము ఆహ్వానించుకోవాలని దేవుడు ఈరోజు మనందరితో మాట్లాడి ఉన్నాడు. దేవుడి వాక్యం దీవించును కాక. ఆమేన్.